So hi guys, welcome back to another off screen ముచ్చట్లు. 8th floor. మొత్తం మనకి అండర్ గ్రౌండ్ త్రీ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. 1, 2, 3 మళ్ళీ పైన ఇంకొక 8 ఫ్లోర్స్, మొత్తం 8 + 3 11 ఫ్లోర్స్ టోటల్. గ్రౌండ్ ఫ్లోర్ 3, పైన 8. సో ఫైనల్గా మన డెస్టినీకి అయితే వచ్చేసాం. సో చూసారు కదా, మనకి అంటే ఈ బిల్డింగ్ మీద నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఇటువైపు అంతా బీచ్ చూసారు కదా, మొత్తం బీచ్ అంతా కనిపిస్తుంది మనకి, ఆర్కే బీచ్. సో ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం వైజాగ్ అంతా కనిపిస్తుంది. అంటే వీళ్ళు లాక్ చేసేసారు ఇక్కడ, టైం పట్టేటట్టుంది ఇక్కడ. సో ఇది నార్మల్గా మనకి కిందకి నార్మల్గా కింద నడుచుకుంటూ వెళ్ళిపోవాలండి వాకింగ్ ఇది. సో మొత్తం అంటే మనకి అటు సైడ్ చూస్తే కైలాసగిరి, ఈ బిల్డింగ్ అటు సైడ్ చూస్తే ఇవన్నీ ఇదంతా కాలేదు, చూసారు కదా. యాక్చువల్గా మనం వెళ్ళడానికి లేదు, డోర్స్ అయితే లాక్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ సోలార్ ప్యానల్స్ ఇవి. సో బిల్డింగ్ మొత్తం అన్నీ కూడా, అంటే ఇది ఎప్పటి నుంచో నేను వద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. బట్ ఫైనల్గా అయితే అయ్యింది, కానీ మనకి కంప్లీట్గా అటు సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు, లాక్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్దాం, గ్రౌండ్ ఫ్లోర్కి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో ఇది అంటే ఈ బిల్డింగ్ మనకి షేప్ వచ్చేసి మనకి ఒక షిప్ టైప్లో ఉంటుంది. ఇది గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్, ఇది విఎంఆర్టీ అది. అయితే మనకి ఈ బిల్డింగ్ ఎందుకంటే కార్ పార్కింగ్ అనేది 3 ఫ్లోర్స్ అంట. పైన వచ్చేసి సాఫ్ట్వేర్ ఏదో ఇండస్ట్రీ ఏదో వస్తుందంట. చూడలేదంటే ఇది కంప్లీట్ అయ్యి మొత్తం అయినంత వరకు మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే అవుతున్నాయి ప్రజెంట్. ఇంకా మ్యాక్సిమం ఒక 80% అయిపోయింది, ఇంకొక 20% అయితే వర్క్స్ ఉన్నాయి. అన్నీ కంప్లీట్ చేసుకుని మనకి ఎప్పుడనేది నెక్స్ట్ మంత్ అనుకుంటా ఇది ఓపెనింగ్ అయితే. మేబీ చూడాలి. గ్రౌండ్ ఫ్లోర్ సో చూడండి కార్ పార్కింగ్ ఎట్లా ఉందో. సో చూసారు కదా, మనకి అండర్ గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్. మనకి కార్స్ అన్నీ కూడా మొత్తం ఈ కిందికి ఇట్లా వచ్చేస్తే పార్కింగ్ చూసారు కదా, పార్కింగ్ మొత్తం నాకు తెలిసి ఇంచుమించు దీంట్లో ఒక 100 అబవ్ కార్లు అనేవి ఉంటాయి ఇక్కడ. అంటే మ్యాక్సిమం ఒక 100 అబవ్ కార్స్ అయితే మనకి స్టోర్ అంటే దీంట్లో పెట్టుకోవచ్చు, పార్క్ చేసుకోవచ్చు. ఇది లిఫ్ట్ సెక్షన్ అనుకుంటా. సో అది లిఫ్ట్ సెక్షన్. అంటే మనకు కార్లు లిఫ్ట్ల ద్వారా వచ్చేది లేదు, కానీ జస్ట్ నార్మల్గా డ్రైవ్ చేసుకుని వచ్చేవచ్చు మొత్తం కార్స్ అనేవి కూడా మనం ఇలాగా. సో చూసారు కదా, అంటే ఇది అండర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. మనకి ఎయిర్ కూడా ఎక్కడ నార్మల్గానే ఉంది, అంతా కూడా పెద్ద ఏం అనిపించలేదు. సో ఇప్పుడు మనం నార్మల్గా వెళ్ళిపోతాం గ్రౌండ్ ఫ్లోర్కి. సో ఇది మొత్తం అంతా చూసారు కదా, మనకి షిప్ టైప్లో ఉంది. అయితే నేను ఆ పైన చూసారు కదా, ఆ పైకి అయితే నేను 8th ఫ్లోర్కి అయితే వెళ్ళాను. సో పైన చూస్తే మొత్తం మనకి బీచ్ వ్యూ పాయింట్ అంతా కనిపిస్తుంది. అయితే నేను ఈ కిందకి అయితే వెళ్ళలేదు, ఓన్లీ జస్ట్ ఆ పైకి వెళ్ళి చూసేసి వచ్చాను. మిగతా అన్నీ కూడా డోర్ లాక్స్ చేసి ఉన్నాయి.
సో అంటే బయట నుంచి చూసే జనాలకి ఏంటంటే ఇది ఒక క్రియేటివిటీగా ఉంది. అంటే లోపల ఏముందని పక్కన పెడితే బయట నుంచి చూస్తే చాలామంది చూస్తూనే వెళ్ళిపోతున్నారు తప్ప అంటే లోపల పర్మిషన్ అయితే ఎవరికి కూడా. కానీ మనం పర్మిషన్ తీసుకొని ఏదో జస్ట్ నార్మల్గా తీసాం అంతే. ఇక్కడవన్నీ కూడా సెంట్రల్ ఏసీలు ఇవి. సో ఫైనల్గా మొత్తంగా బిల్డింగ్ అయితే చూసారు కదా. ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 80% వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా 20% పెండింగ్ ఉంది. మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లో ఓపెనింగ్ అయితే ఉంటుంది. అయితే మనకి బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి అంచనాగా అయితే ఒక 100 CR అనుకుంటున్నారు. మరి ఎంత కాస్ట్ అనేది మనకు కూడా తెలీదు. సో ఇది వచ్చేసి మనకి మ్యాక్సిమం పైన 8 floors ఉంది, కింద ఒక 3 floors ఉంది. మొత్తం కలిపి 11 floors అయితే ఉంది. ఆల్రెడీ మీరు పైనుంచి చూసారు కదా వ్యూ పాయింట్. మనకి ఆల్రెడీ అక్కడ లాక్ వేస్తుంది కాబట్టి మనం లోపలికి వెళ్ళలేకపోయాను. అంటే బయట నుంచి చూపించాను. సో కిందకి అండర్ గ్రౌండ్ కార్ పార్కింగ్ అంటే ఒక్కొక్క ఫ్లోర్లో మినిమం ఒక 150-100 కార్స్ అయితే పడతాయి. అంటే కింద ఇంకా 2 floors ఉన్నాయి. అంటే చాలా గ్రౌండ్ ఫ్లోర్లు 3 floors ఉన్నాయి. ఈ 3 floors కూడా కార్ పార్కింగ్. సో మనకి ఇది VMRDA గ్రూప్ వాళ్ళది, అంటే గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్ ఇది. అయితే మనకి ఈ బిల్డింగ్లో అంటే ఇంకా కన్ఫర్మేషన్ తెలీదు ఏమొస్తుంది ఏంటనేది. కాకపోతే కొంతమంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వస్తుంది అంటున్నారు. చూడాలి మరి ఏమొస్తుందా ఏంది అనేది కథ. అంటే ఆ ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పడవ షేప్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం మన వైజాగ్లో ఇదే ఫస్ట్ టైం. అండ్ చాలామంది అంటే నాలాగే ఎవరు అంటే పైన ఎలా ఉంటుంది ఏం చూడడానికి ఎట్లా ఉంటుంది అనేది మీరు చూసుంటారు. అందుకోసమే నాకు క్యూరియాసిటీ ఉండేది. ఎట్లా అంటే ఒకసారి పర్మిషన్ తీసుకుని పైకి వెళ్ళి చూపిద్దామని. సో మ్యాక్సిమం వీలైనంత వరకు చూపించాను పైకి వెళ్ళి. కాకపోతే లాక్ వేసి ఉన్నాయి కాబట్టి మనకు వీలైనంత వరకు అవ్వలేదు. సో ఇది మనకి ఆ బిల్డింగ్ యొక్క మొత్తం స్ట్రక్చర్ కానీ టోటల్గా అయితే అది